సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హలో హలో సాంగ్ సిస్టమ్ అయితే అదిరిపోయింది. అవును, ఎందుకు మనం ఈ రోజే కథ చెప్పబోతున్నాం. ఈ రోజు మనం మనం ఒక మంచి కథ చెప్పుకోబోతున్నాం. ముందు కథ చెప్పబోతున్నాం, మంచిగా కాదు మేము చెప్తాం. సరే సరే విను. అనగనగనగనగనగనగనగా అనగా గరిబడి అనే ఒక ఊరు. ఓ గరివిడా, ఆ అంటే గరివిడిలో వరల్డ్ ఫేమస్ అయిన చెన్నై కథ ఉంది, దాని గురించి కదా. ఊరి తిండిపోతూ నీకెప్పుడు తిండి గొడవేనా? అయినా తిన్నదాని పేరైనా సరిగ్గా పలకడం నేర్చుకోరా. అది చైనా కాజా కాదు, మరి చెన్నా కాజా. చెన్న కాజా. ఆ. అదేంటి అందరు చైనా కాజా అంటే నువ్వు చెన్న కాజా అంటున్నా, నీకు అసలు తెలుసా? నాకు తెలుసు. నీకు అది తెలియాలంటే అంటే ముందు ఈ రోజు మన బుర్రకథ వినాలి నువ్వు. ఇందాక కథ కాజా గురించా అంటే కాదన్నా. అవును కాదు, ఇప్పుడు కాజా గురించి తెలుసుకోవాలంటే కథ ఎలా అంటున్నావు? వినాలి. ఎందుకు కథ ఏ గురించి చెప్తున్నా విను. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ కదా. కొత్తగా గరిబడిలో పెట్టిన వెటర్నరీ కళాశాల గురించి. కొత్తగా పెట్టారా? ఎప్పటి నుంచో ఉంది కదా. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది డిప్లొమా కాలేజ్. మరి ఇప్పుడు కొత్తగా పెట్టినది బీవీఎస్సీ కాలేజ్. ఓహో, బీవీఎస్సీ కాలేజా అంటే ఏంటి? బీవీఎస్సీ కాలేజ్ అంటే పశువుల కళాశాల. అంటే పశువులు చదువుకోవడానికి పెట్టిందా? పశువులు చదువుకోవడానికి కాదురా మొద్దు. నీలాంటి పశువులకి వైద్యం చేసే పశు వైద్యం చదువుకోవడానికి పశు వైద్య కళాశాల. మరి అది చెప్పు, నీకు చెప్పరాదు మళ్ళీ అన్నంటావు వచ్చేస్తా ఓ డబ్బులు కొట్టి. నాకు చెప్పడం రాదా? డబ్బు ఉంది ఎవరి చేతిలో? నీ చేతిలో. డబ్బు కొట్టి ఒకటి వచ్చింది నువ్వు. సరే అది వాయించుకుంటు. ఇప్పుడు కథ ఎలా చెప్పాలో నేను చెప్తా విను. చెప్పు. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం కలిసారా? తందాన దాన దాన తందాన. 3 కళాశాలలు ఉన్నాయి కానీ ఉత్తరాంధ్రకు అవి దూరం అయ్యారా? తందాన దాన దాన తందాన. మరి అక్కడి విద్యార్థుల కోసం కోసం పశు వైద్య విద్యను అందించేందుకై గరిబడిలో పెట్టారు కొత్త కళాశాల. తందాన దాన దాన తందాన. పశుపక్షాదులకు పాడి రైతులకు సేవ చేసేందుకై అనుగ్రహించారు. తందాన దాన దాన తందాన. తందాన తాన తందాన దేవనందనాన. మరి కొత్త కళాశాల పెట్టాలని అనుకున్నారు. కానీ కొత్త కళాశాల పెట్టాలంటే మాటలా కాదు. మరి దీనికి కొత్త కళాశాల పెట్టడానికి కావాల్సిన యూనివర్సిటీ నుంచి రావాలి అనుమతులు, ప్రభుత్వం కురిపించాలి నిధులు, పూర్తవ్వాలి నిర్మాణ పనులు, రావాలి బోధించే గురువులు. అప్పుడు కదా మొదలయ్యేవి విద్యార్థుల చదువులు. మరి ఇవన్నీ జరగాలని అని 2016లోనే యూనివర్సిటీ అధికారులు, గవర్నమెంట్ పెద్దలు అందరూ కలిసి వేశారు. ఏమేశారు? పునాదిరాళ్ళు వేశారు. మరి అలా వేసిన పునాదిరాళ్ళు నీలాంటి వాళ్ళు ఎత్తుకుపోకుండా ఉండడానికి మరి మన యూనివర్సిటీ కళాశాల నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకై, ముందుకు నడిపించేందుకై గురువుల బృందాన్ని ఏడీ సార్ను నియమించింది. ఏడ్చారా? ఎవరు ఏడ్చారు? ఎందుకు ఏడ్చారు? అది ఏడీ సార్ కాదా, ఏడుపు కొట్టాడా? మరి ఏడీ సార్ అంటే అసోసియేట్ డీన్ సార్ అన్నమాట. ఓహో, ఆయన నీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ స్కూల్ కి ప్రిన్సిపల్ ఎలాగో మన కళాశాలకు అసోసియేట్ డీన్ సార్ అలా అన్నమాట. ఇంతకీ ఆయన ఎవరు? వచ్చి ఏం చేశారు? చెప్తాను విను. మరి మనకు మొదటి అసోసియేట్ డీన్ గా మన కళాశాలకు వచ్చిన వారు డాక్టర్ వెంకట నాయుడు సార్. ఆయన మన కళాశాలకు వచ్చి ఏం చేశారంటే కొండను కొట్టి చదువు చేశాను, పునాది వేసి భవంతి లేపాను, నీరు కరెంటు సదుపాయం ఇచ్చాను, కళాశాలకు ఒక రూపు తెచ్చాను. ఇక కళాశాలను సాఫీగా ప్రారంభించేసి ఉంటారు. లేదు, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయా ఏంటి? మనం ఒకటి కలిస్తే దైవం ఒకటి కలిసింది అంటారు. 2018లో కళాశాల ప్రారంభించాలనుకున్నారు. కానీ నిర్మాణ పనులు పూర్తవ్వలేదు. 2019లో కళాశాల ప్రారంభించాలనుకున్నారు. కానీ కావలసిన వసతులు సంపూర్ణంగా సమకూరలేదు. 2020లో ప్రారంభించాలనుకున్నారు. కానీ అప్పటితో ఆయన పదవీ కాలం ముగిసింది. మరి ఎంతకాలం ఇలా సాగింది? మరి మన వెంకట నాయుడు సార్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త అసోసియేట్ డీన్ రావాలి కదా. మరి కొత్త అసోసియేట్ డీన్ సార్ గా మన కళాశాల బాధ్యతలను చేపట్టి మన కళాశాలను తమ భుజాలకు ఎత్తుకొని వచ్చారు. ఎవరు వచ్చారు? డాక్టర్ చెంగల్వరాయుడు సార్. ఆయన ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు తాలూకా? కానే కాదు. మరి విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు ఎలాగో మన కళాశాలకు చెంగల్వరాయుడు సార్ అలా అన్నమాట. మరి ఆయన కళాశాలకు ఏడీగా బాధ్యతలను చేపట్టిన సంవత్సరం
2020. 2020 ఆ సంవత్సరం ఏమైందో మనందరికీ తెలుసు. ఆ సంవత్సరం నేను ఎలా మర్చిపోతా? ఆ సంవత్సరంలో నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఏంటి 2020లో నీకు మొదలనుకుంటులా? ఏం చేసావు చెప్పు. అప్పుడే కదా ఇలా ఊరూరా తిరిగి బుర్రకథలు చెప్పే పని లేకుండా, నీ పేడమామ చూసే పని లేకుండా, ఇంట్లో కూర్చొని సినిమాలు సీరియళ్ళు చూసుకుంటూ ఆనందంగా గడిపేవాడిని. ఓహో, అయినా నేను అడిగింది నువ్వు ఇంట్లో కూర్చొని ఏం వెలబెట్టావని కాదు. మరి సంవత్సరం అంతా 2021 సంవత్సరంలో లోకం అంతా ఏం జరిగిందని నేను అడిగాను. అదెలా మర్చిపోతాం? ఆ సంవత్సరం ప్రపంచం అంతా కరోనా వ్యాపించింది. అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. పనులన్నీ ఆగిపోయాయి. అది చూసి నేర్చుకో. మరి 2020 సంవత్సరంలో కరోనా వ్యాపించింది, లోకమంతటా అన్ని పనులు ఆగిపోయాయి. అలాగే మన కళాశాల పనులు కూడా ఆగిపోయాయి. కానీ ఈ కరోనా సమయాన్ని అవకాశంగా మలుచుకొని మన చెంగల్వరాయుడు సారు లాక్డౌన్ ఎత్తేసి విద్యార్థులు కళాశాలకు వచ్చేలోపే తాజ్ మహల్ లాంటి హాస్టల్స్ నిర్మించారు. ఏమనుకున్నావు? తెల్లటి పలరాళ్ళు తెల్లటి సున్నాలతో చేయించారు. మరి ఈ కరోనా కాలం ముగిసిపోగానే కళాశాల ప్రారంభించేసారా? అవును, ప్రారంభించారు. మరి లాక్డౌన్ ఎత్తేగానే విద్యార్థులకు పోటీ పరీక్షలు, వాటి ఫలితాలు, మరి విద్యార్థుల ప్రవేశాలు అన్ని శరవేగంగా నడిచాయి. ఆ తర్వాత 72 మంది విద్యార్థులు మన నూతన గరిటి పశు వైద్య కళాశాలలో అడుగు పెట్టారు. కానీ అనుకున్నా మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నా. ఈసారి ఏమైందా? మర్చిపోయావా నువ్వు? కరోనా ఒకసారి తాగలేదు, వేవ్ 2 దాడి చేసింది. దేశం అంతా మళ్ళీ లాక్డౌన్ విధించారు. అయితే కళాశాల మళ్ళీ మూతపడిపోయిందా? లేదు, విద్యార్థులను అయితే ఇళ్లకు పంపించారు. కానీ మన ప్రొఫెసర్లు అందరూ కళాశాలలోనే ఉండి ఇళ్లకు ఆన్లైన్ లో తరగతులు బోధించారు. మరి ఆ తర్వాత ఎత్తేగానే విద్యార్థులు కళాశాలకు వచ్చే లోపు బోధనాసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి వారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి సంపూర్ణంగా బోధనాసుపత్రిలో సేవలను ప్రారంభించారు. పెద్ద కార్యక్రమం పెట్టారు. అవునవునవును, ఆ రోజు మంత్రి గారు వచ్చారు. నేను ఫోటో కూడా దిగాను. నువ్వు ఫోటో దిగితే ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకో. ముందు కథ అర్థమైందా? కథ సరిగ్గా విను, మధ్యలో డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? మరి కళాశాలను ప్రారంభించారు, బోధనాసుపత్రిని ప్రారంభించారు. అన్ని చక్కగా జరుగుతున్నాయి అనే సమయానికి మన చెంగల్వరాయుడు సార్ పదవీ కాలం కూడా ముగిసిపోయింది. అదేంటి, ఆయన వెళ్ళిపోయారా? మరి వెళ్ళిపోకపోతే ఇక్కడే ఉంటారా? ఇక్కడ మనుషులు శాశ్వతం కాదు, మన కళాశాలే శాశ్వతం, అందులోని సేవలే శాశ్వతం. మా తెలుసులే, ఆయన వెళ్ళిపోతే ఆయన ప్లేస్ లో ఇంకోరు వస్తారు కదా, దాని గురించి అడుగుతున్నాం. అదా చెప్తాను విను. మరి చెంగల్వరాయుడు సార్ పదవీ కాలం ముగిసిన తర్వాత కొత్త అసోసియేట్ ఇంటర్ రావాలి, కానీ రాలేదు. వచ్చారా అంటే రాలేదంటున్నావు. మరి ఎలా? తర్వాత ఏమైంది? కలుగుతుందా? కాలేజ్ నాలా వదిలేస్తారా ఏంటి? కొత్త అసోసియేట్ ఇంటర్ రాలేదని చెప్పి మరి అప్పటి మన యూనివర్సిటీ ఇక్కడ ఉన్న డాక్టర్ శ్రీనివాస్ కుమార్ సార్ని అసోసియేట్ ఇంటర్ మరి యూనివర్సిటీ ఆదేశాల మేరకు ఆయన కళాశాల బాధ్యతలను చేపట్టి కళాశాలను ముందుకు నడిపించారు. మరి ఆ తర్వాత 4 నెలల పాటు శ్రీనివాస్ కుమార్ సార్ సారథ్యంలో మన కళాశాల ఎంత గొప్పగా నడిచింది. ఆ తర్వాత మన యూనివర్సిటీ కొత్త అసోసియేట్ ఇంటర్ నియామకాన్ని చేపట్టింది. అప్పుడు వచ్చారు ఆయన. ఆయన ఎవరంటే ఏం చెప్పమంటారు? ఆయన ఒక పేరుగాంచిన శస్త్ర వైద్యుడు, ఏ నిపుణుడు అని చెప్పావు నువ్వు? కిరాణా ధర్మశక్తి నిపుణుడు. ఇంతకుముందు ఏమైనా కిరాణా కొట్లో పట్టలేటగా? లేదు, అది కిరాణా ధర్మం కాదు, మరి కిరాణా ధార్మిక శక్తి నిపుణుడు. అంటే తెలుసా? అది నీ పక్కన బోర్డు చెప్పుకుంటా చెప్తాను విను. కిరణ ధార్మిక శక్తి నిపుణుడు అంటే స్త్రీ నిపుణుడు అని అర్థం. అంటే ఆయన శస్త్రవైద్యం చేయడం, ఎక్స్రే విశ్లేషణం ఇవే చేస్తారా? అవే చేస్తారా అని అడుగుతున్నాను. అసలు నీ వృత్తి ఏంటి? వ్యవసాయం. మరి నువ్వు ఎప్పుడు వ్యవసాయమే చేస్తావా? ఎప్పుడు అదేంది చేస్తా. మనిషినా కూర్చుని కళాపోషణ ఉంటుంది. మరి నీకే ఎంతటి కళాపోషణ ఉంటే అంత గొప్ప వ్యక్తి ఆయనకు ఎంత కళాపోషణ ఉండాలి? వృత్తిపరంగా శస్త్ర వైద్యుడే అయినా ప్రవృత్తి పరంగా ఒక గొప్ప కవి, ఒక గొప్ప రచయిత. ఆయనకు మన తెలుగు భాష అన్న, మన తెలుగు భాష సాహిత్యం అన్న బలమానిన ప్రేమ. నిన్న ఆయన ఎవరైనా అడిగితే ఆయన పేరు పన్ని చెప్తున్నాను. ఎందుకు ఆయన ఎవరు? ఆయన పేరు చెప్తాను విను.
మరి ఆయన పేరు డాక్టర్ మక్కెన శ్రీను సార్. ఆహా. ఆయన మన కళాశాలకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే కళాశాల రూపురేఖలను ఎంతో మార్చేనురా, ఎంతో మార్చేనురా, చెట్లను నాటించి పచ్చదనాన్ని పెంచేనురా, పచ్చదనాన్ని పెంచేనురా, పిల్లల అభివృద్ధికై చాలా కృషి చేశారా, చాలా కృషి చేయురా, ఆటపాటలలోనూ అవకాశాలు అందించరా, అవకాశాలు అందించరా, విద్యార్థుల భవిష్యత్తుకై ప్రణాళికలు వేసరా, ప్రణాళికలు వేసరా, అవగాహన సదస్సులు మెండుగా పెట్టించరా. మెండుగా పెట్టించరా. ఓహో, అయితే ఈ కళాశాల కోసం ఇక్కడ విద్యార్థుల కోసం చాలా కృషి చేశారనమాట. ఆయన సేవలు ఎన్నని చెప్పమంటావు. ఆయన కేవలం విద్యార్థుల కోసం కళాశాల కోసం మాత్రమే చేయలేదు. మన కళాశాల ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల కోసం, రైతుల కోసం కిసాన్ మేళా, కిసాన్ మేళా, మరి జంతు ప్రేమికుల కోసం, జంతు ప్రేమికుల కోసం వారి కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ వేయించడం, వ్యాక్సిన్లు వేయించడం, పాడి రైతుల కోసం పాడి రైతుల కోసం ఫెసిలిటీ క్యాంపులు నిర్వహించడం, ఫెర్టిలిటీ క్యాంపులు నిర్వహించడం, ఇలాంటి పనులు ఎన్నో చేపట్టారు. అలాగే మన విద్యార్థులు ఎప్పుడూ తరగతి గదిలోనే ఉండకూడదని వారి జ్ఞాన సముపార్జన తరగతి గది దాటి ఉల్లాసంగా సాగాలని పలు విజ్ఞాన కార్యక్రమాలు చేపట్టారు. అంటే సినిమాలకి షికార్లకి తీసుకెళ్లారా? విజ్ఞాన కార్యక్రమాలంటే సినిమాలు షికార్లు కాదు నాయన. మరి విజ్ఞాన కార్యక్రమాలంటే విద్యార్థులు పుస్తకాల్లో చదువుకునేదాన్నే నేరుగా అనుభూతి చెందుతూ నేర్చుకునే విధానం. ఓహో. మరి అలాంటి కార్యక్రమాలు ఏంటంటే జూ సందర్శనలు, డైరీ సందర్శనలు, యానిమల్ హౌస్ సందర్శనలు, పిగ్గరీ, పౌల్ట్రీ మరియు స్లాటర్ హౌస్ సందర్శనలు. మరి ఒక కొత్త కళాశాలలో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కదా, చాలా ఖర్చు అవుతుంది. ఇదంతా ఈ నెల సాధించారు. చెప్తాను విను. కళాశాలకు పురోగతిని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాలనే దృఢ సంకల్పం ఉంటే తగు మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. అర్థమైందా? మరి ఇదంతా నేను ఒక్కరే చేశారా? ఆయన ఒక్కరే చేశారని అనుకుంటున్నావా? ఆయన దృఢమైన సంకల్పానికి తోడైన అధ్యాపక బృందం వారి సమిష్టి కృషి దాని అంతటికీ ఫలితమే మనం చూస్తున్న ఇదంతా. మరి ఈ కళాశాల కోసం, ఇక్కడ విద్యార్థుల కోసం ఇంత కష్టపడుతున్న వీరందరి గురించి చెప్పవేమి? వీరందరి గురించి ఎంతమంది గురించి అని చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు? విద్యార్థులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే అడ్వైజర్ల గురించి చెప్పమంటావా? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ఓఎస్సీల గురించి చెప్పమంటావా? హాస్టల్స్ లో పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే వార్డెన్ల గురించి చెప్పమంటావా? పాఠ్య ప్రణాళికలను సక్రమంగా నిర్వహించే ఓఏఎంల గురించి చెప్పమంటావా? ఆటపాటలలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకై కోతులుగా మారిన ప్రొఫెసర్ల గురించి చెప్పమంటావా? ఏ కార్యక్రమానికైనా వెన్నెముకగా నిలిచిన లెజన్ ఆఫీసర్ గురించి చెప్పమంటావా? మరి విద్యార్థుల శ్రమదానంతో కళాశాలకు ఇంత వన తెచ్చిన ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ల గురించి చెప్పమంటావా? విద్యార్థులకు విద్యా బోధనే కాకుండా జంతువులకు వైద్య సేవలు అందిస్తున్న క్లినీషియన్స్ గురించి చెప్పమంటావా? మరి మన ప్రొఫెసర్లందరూ విద్యార్థుల కోసం, కళాశాల కోసం విద్యా బోధన మాత్రమే వారి పనిగా ఎన్నక పలు పాత్రలు పోషిస్తూ వీరందరూ కష్టపడుతుంటే వారందరి గురించి చెప్పడానికి ఒక రోజైనా సరిపోదు. మరి వీరంతా ఈ కళాశాల కోసం ఇంత కష్టపడుతుంటే విద్యార్థులు ఏం చేశారు? అవకాశాలను సరిగ్గా వినియోగించుకున్నారా? వారు ఎలా వినియోగించుకున్నారో చెప్తాను విను. వినరా భారత వీరకుమార విజయం మనదేరా. చదువులు చక్కగా చదువుతూ విద్యా బుద్ధులు నేర్చరా. జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ప్రతిభలను కనబరిచెరా. ఆటలలోను పాటలలోను అందరి ముందు నిలిచెరా. రెండవ ఐసీలోనే శతక పథకాలు సాధించరా. మరి మన విద్యార్థులంతా ఇంతటి ఘన విజయాన్ని సాధించారంటే దానికి కారణం మన యూనివర్సిటీ తోడ్పాటు, మన ఏడీ సార్ కృషి, అలాగే బోధనేతర సిబ్బంది అందరి యొక్క సమన్వయ కృషి ఫలితం ఇది. మరి రేపటి రోజున ఈ విశాలమైన కొత్త కళాశాల భవంతిలో తరగతులు ప్రారంభమవనున్నాయి. మన విద్యార్థులు ఇలాంటి ఘన విజయాలు మరి ఎన్నో మన కళాశాల పేరిట నమోదు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ రోజు ఈ కాలేజీ డే వేడుకలలో మన కళాశాల కథను వివరించే అవకాశం ఇచ్చిన మన ఏడీ సార్కు, మన ప్రొఫెసర్లకు ఈ కథ అంతా ఓపికగా మీ అందరికీ మా బురకదాటు వారి కృతజ్ఞతలు.
ఒకప్పుడు గరిబిడి అంటే బుర్రకథకు పెట్టింది పేరు. పేరు మన అమ్మమ్మల తాతయ్యల కాలంలో కాలంలో వింటే గరిబిడి బుర్రకథ వినాలి అనేవారు. ఆహా మరి ఇప్పుడు తింటే గరిడి కాజా అనేది తినాలని నువ్వు కాజా కాదు పక్కన పెట్టు. మరి రేపటి రోజున రోజున జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్థాయిలో గరిబిడి అంటే మన పశువైద్య కళాశాల, పశువైద్య కళాశాల పశువైద్య కళాశాల అంటే మన గరిబిడిదే గరివిడిదే అనే విధంగా పేరుగాంచాలని గాంచాలని మేము మనసారా కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం. మరి ఇంకా కథ ముగిసింది. ఆగాగాగు నిన్న కాజా గురించి చెప్పాలంటే ఈ కథ అన్నావు కథలో కాజా గురించి ఎక్కడ రాలేదు. నువ్వు ఇంకా కాజా మొదలవు కదా, సరే చెప్తాను విను. అసలు నువ్వు దాన్ని ఏమంటున్నావు, చైనా కాజా కదా, ఆ, దాన్ని దేంతో తయారు చేస్తారు తెలుసా? అది తెలిస్తే నీ పక్కనే ఉంటాను. సరే విని చెప్తాను. చెన్నా అనేది ఆ. పన్నీర్ లాగే ఒక పాల పదార్థం. ఆహా మరి ఆ చెన్నాతో తయారు చేస్తారు కాబట్టి కాబట్టి దాన్ని చెన్నా కాజా అంటారు. ఓహో మరి మనలాంటి వాళ్ళకి తినడమే తప్ప ఇలాంటివి పలకడం రాదు కాబట్టి వాడుక భాషలో చెన్నా కాజా కాస్త చైనా కాజా చేసేసాను. ఓహో ఆ, అవును ఇదంతా నీకెలా తెలుసు? ఎప్పుడు నా పక్కన బుర్రకథలు చెప్పుకుంటావు కదా. ఇలా తెలియాలంటే నీ పక్కన ఉంటే బుర్రకథలు ఉంటే ఇది తెలియని కాదు. ఆ. లోక జ్ఞానం చాలా ఎక్కువ నాకు. అంటే లోకంలో తిరుగుతాను నేను. ఆహా. అర్థమైందా? అసలు ఎందుకు ఈ కథకి కాజాకి ఏం సంబంధం అని అడిగావు నువ్వు. అలాంటి ఆలోచన లేక నువ్వు ఇంకా నా పక్కన నడుస్తున్నావు. చెప్పేది విను. చెప్పు. నేను పోయిన వారం ఆరా మన గరిబి బ్రిడ్జ్ అవతల ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఒక చైనా కాజా ఇవ్వబోబు అని అడిగాను. అనపిల్లగా ఇప్పుడు వెళ్ళా నేను పిలవాలంటే నేను తినాలనుకుంటే నేను వెళ్తా. మరి అలా అడిగినప్పుడు పక్కన ఇద్దరు కుర్రాలు ఎవరో తెలియదు. నేను చైనా కాజా ఇవ్వబోబు అని అడగగానే గొంతుని నవ్వారు. అదే అదే నాకు తెలియదు. వెళ్ళి అడిగాను, బాబు ఎందుకు నవ్వారు బాబు అని. అడిగితే అసలు చైనా కాజా అని అడిగారు కదా, ఎక్కడో చైనాలో ఉండే కాజా గరిబిడికి ఎందుకు వచ్చిందండి అని అడిగారు. అవును కదా, అక్కడ నుండి ఇక్కడికి ఎలా వచ్చింది? మనకు ఆలోచన ఏంటి? నేను చెప్పాను మాకు తెలియదు బాబు అని. అప్పుడు చెప్తే వాళ్ళు చైనా కాజా కాదండి అది చెన్నా కాజా అని దాని గురించి వివరించారు. ఓహో అలా నాకు దీని గురించి తెలిసింది. ఓహో. అయినా నేనే ఈ ఊరోని నాకే దీని గురించి తెలియదు, మీకు ఎలా తెలుసు, మీరు ఎవరు బాబు అని అడిగితే అప్పుడు వాళ్ళిద్దరూ చెప్పారు, మేము మన గరిబిడి పశువైద్య కళాశాల విద్యార్థులమండి అని. ఆహా అందుకని వారి ద్వారా తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మన పశువైద్య కళాశాల గురించి అందరికీ తెలిసేలా చెప్దామని ఈ రోజు ఈ బుర్రకథ పెట్టించాను. మొత్తానికి అదంతా అయిపోయింది అంటారు. అయిపోయింది. ఇంకా మంగళేళ్ళు పడితే నేను వెళ్ళి 2 కాజాలు తింటా. సరే 2 కాజాలు నాకు ఉంటే నేను తింటాను. ఓకే, కథ పూర్తయింది. మంగళం 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 జై మాత మంగళం జై భరత మాత మంగళం మంగళం శ్రీమద్రమారమణ గోవిందో